వెల్కమ్ టు లైఫ్ స్కిల్ షో. ప్రీవియస్ ఎపిసోడ్లో ఎమోషనల్ డిస్టర్బెన్సెస్ ఎందుకు వస్తాయి, దాని గల కారణాలు ఏంటో తెలుసుకున్నారు కదా. మరి ఈరోజు ఎపిసోడ్లో ఎమోషనల్ డిస్టర్బెన్సెస్ని ఎటువంటి టెక్నిక్స్ ద్వారా దూరం చేసుకోవాలో వివరించడానికి మనతో ఉన్నారు ప్రముఖ శక్తిపాత యోగ నిపుణులు డాక్టర్ శైలజ గారు. హలో మ్యామ్, వెల్కమ్ టు ది షో. మేము ప్రీవియస్ ఎపిసోడ్లో ఎమోషనల్గా ఉన్న డిస్టర్బెన్సెస్ ఏంటి, దాన్ని అంటే ఏ విధంగా దాని గురించి ఆలోచించాలని చెప్పారు కదా. మరి ఈరోజు ఎపిసోడ్లో దాన్ని ఎటువంటి టెక్నిక్స్ ద్వారా దూరం చేసుకోవాలి చెప్తాన్నారు, అవేంటి మ్యామ్? అదే, ఏ ఎమోషన్ అయినా సరే మనిషి తను పుట్టినప్పటి నుంచి పేరెంట్స్ ద్వారా కానీ, లేకపోతే సమాజం ద్వారా కానీ, చదువు ద్వారా కానీ, సినిమాలు చూసి కానీ, తన ఎన్వైరన్మెంట్ నుంచి రకరకాలైన అభిప్రాయాలు ఫామ్ చేసుకుంటాడు. తనకి ఎప్పుడైనా కష్టం జరిగినప్పుడు, ఓహో ప్రపంచంలో ఇలా చేస్తే కష్టం ఉంటుంది, లేదంటే ఇలా చేస్తే నాకు కష్టం ఉంటుంది, లేదంటే నేను చాలా కష్టపడితే తప్ప నాకు డబ్బు రాదు. డబ్బు మీద కూడా ఎన్నో రకాలైన మానసికమైనది. డబ్బు అనేది తప్పు, డబ్బు అనేది అందరికీ డబ్బు కావాలి, కానీ డబ్బు అనేది అది ఏదో చెడుకు సంబంధించింది, దానివల్ల అది వస్తే మనం సరిగ్గా ఉండలేము, మన జీవితం సరిగ్గా ఉండదు అని ఎక్కడో ఒక మెసేజ్ ఉంటుంది. డబ్బు రావడం కష్టమనే మెసేజ్ ఉంటుంది. ఇలాంటి రకరకాలైన అభిప్రాయాలు మనలో ఉంటాయి, ఎమోషన్స్ ఉంటాయి. అంటే ఎవరి మీద కోపం ఉంటుంది, హర్ట్ ఉంటుంది. అండ్ మరి వీటన్నిటిలోంచి మనం బయటికి రావాలి అంటే ఎలాగ? మనం అనుకున్నంత మాత్రాన్ని బయటికి రావాలి అని అనుకుంటే మనం చాలా ప్రయత్నం చేయాలి. కానీ కొన్ని ఈ తావో టెక్నిక్స్లో, చైనా చాలా పురాతనమైన టెక్నిక్స్లో, మన ఎనర్జీ ఛానల్స్లో వాటి ఎండింగ్స్లో ట్యాప్ చేయడం అనే కొన్ని టెక్నిక్స్ ఉన్నాయి. దాన్ని ఎమోషనల్ ఫ్రీడమ్ టెక్నిక్ అని కూడా ఒక ఆయన, క్రేగ్ అనే ఒక ఆయన దాన్ని కొంచెం బాగా పాపులర్ చేశారనమాట. అందులో ఏం చెప్పుకోవచ్చు అంటే, ఫస్ట్ మనం వీ హ్యావ్ టు యాక్సెప్ట్ అవర్ సెల్ఫ్. మనం ఏదైతే మనము ఉన్నామో మనల్ని మనం ముందు ఒప్పుకోవాలి. మన యొక్క కోపం ఉంది, నాకు కోపం ఉంది అనే విషయాన్ని మనం కోపం ఉంది ఎందుకు ఉందో చెప్తాం. ఆ వ్యక్తి నాకు అన్యాయం చేశాడు కాబట్టి నాకు కోపం ఉంది అంటాం. ఇక్కడ మనం ఏం ఆలోచించాలి? కోపం నాకు ఉంది కదా, ముందు నాకు కోపం ఉంది అనేది ఒప్పుకోవాలి. ఇది మనం ఏమనుకుంటాం, సపోజ్ మనకు ఒక తలనొప్పి ఉంది, ఆ తలనొప్పి ఎందుకో కారణం వెతుకుతాము, ఏం చేస్తే తగ్గుతుందో వెతుకుతుంటాము. ఇవన్నీ కాకుండా ఫస్ట్ ఇప్పుడు ఏంటి, ఇప్పుడు నాకు కోపాలు, ఎవరి మీద కోపం ఉంది, నాకు ఎవరి మీద కష్టం ఉంది, ఏ విషయాల మీద నా మీద నాకు నమ్మకం లేదు, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేదు, భయం ఉంది, యాంగ్జైటీ ఉంది. సో ఇవన్నీ ఇప్పుడు నీకు ఉన్నాయి. వీటి వల్ల నువ్వు అడుగు ముందుకు వేయడానికి ఇవన్నీ నీకు అడ్డంగా నిలుస్తున్నాయి. వీటిని మనం ఒక్కొక్క దాన్ని క్లియర్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇందులో మనం ఫస్ట్ ఏం చేస్తామంటే, ఫస్ట్ ముందు ఒక తలనొప్పి గురించి ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాము. ఒక తలనొప్పి ఉందనుకోండి, అప్పుడు మనం ఏం చేయాలి? నాకు ఈ తలనొప్పి ఉన్నా కూడా నన్ను నేను ఒప్పుకుని, నన్ను నేను ప్రేమిస్తున్నాను, క్షమిస్తున్నాను అంటే ఎలాగుంటే అలాగ నిన్ను నువ్వు యాక్సెప్ట్ చేయడం అనేది ఫస్ట్ పాయింట్. అది కాకుండా ఉంటే ఏం చేస్తున్నావు? నువ్వు ఎగెన్స్ట్ ద నేచర్ వెళ్తావు. నిజంగా ఉంది, అది నాకు ఈ కారణం వలన వచ్చింది అని నువ్వు వెతుకుతున్నావు, దీన్ని ఒప్పుకోవడం లేదు. నిన్ను నువ్వు ఒప్పుకోకుండా ఇప్పుడు సపోజ్ నువ్వు అందంగా లేవు, తెలుపు రంగు లేదు, నీకు నల్లగా ఉన్నావు అనుకో, కానీ అది ఉంది. కానీ నువ్వేం చేస్తున్నావు? నాకు ఈ కారణం వల్ల లేదు, ఆ కారణం వల్ల లేదని కారణాలు వెతుకుతూ ఉన్నావు. అంటే విషయాన్ని ఒప్పుకోకుండా, దానివల్ల ఏంటి? ఈ నెగిటివ్ అనేది నీకు బ్లాక్గా ఏర్పడుతుంది. నీ మైండ్ ఏదైతే నెగిటివ్గా ప్రొజెక్ట్ చేస్తూ ఉందో, వాళ్ళని తప్పుపెట్టి, వీళ్ళని తప్పుపెట్టి, వాళ్ళని బ్లేమ్ చేస్తున్నాము, వాళ్ళని తిట్టుకుంటున్నాము, వాళ్ళ మీద అనుమానపడుతున్నాము. వీటన్నిటిని మన యొక్క ప్రగతికి, మన యొక్క శక్తి మన లోపల నుంచి వెళ్ళడానికి ఇవన్నీ అడ్డంకి. ఇప్పుడు మనం ఏం చేస్తాము? నాకు ఇప్పుడు తలనొప్పి ఉన్నా కూడా నన్ను నేను యాక్సెప్ట్ చేసి, నన్ను నేను పూర్తిగా ఒప్పుకుంటూ, నన్ను నేను ప్రేమిస్తున్నాను, నన్ను నేను క్షమిస్తున్నానని 3 సార్లు అనుకోవాలి. ఈ అనుకునేటప్పుడు ఫస్ట్ కొన్ని పాయింట్స్ చెప్తాను నేను. ఈ పాయింట్స్ మనం ముందు మాట్లాడుకున్నాం. ఫస్ట్ ఈ పాయింట్, ఈ వేలు ఇక్కడ ఉంది కదా, ఈ పాయింట్ని ఒక పాయింట్ అన్నమాట. కానీ ఫస్ట్ మనం ఇది చెప్పేటప్పుడు మన ఈ గొంతు ఇక్కడ, ఈ గుంట ఉంది కదా, దీనికి ఒక 3 ఇంచెస్ కిందకి, 3 ఇంచెస్ ఇలా పెడితే ఇక్కడ పాయింట్, 2 వైపులా ఈ పాయింట్ చూడండి. ఈ పాయింట్ మీద ఇలా చెయ్యి పెట్టి ఆ చుట్టుపక్కల ఇలా ప్రెస్ చేస్తుంటే నొప్పి అనిపిస్తుంది. ఎక్కడో ఈ ప్లేస్లో ఎక్కడో చోట నొప్పిగా ఉంటుంది. అది మన యొక్క ఆ నెగిటివ్ ఎనర్జీ బ్లాక్స్ కదా ఒక కారణం. అంటే వెళ్ళి ఎక్కడో చోట అలా బ్లాక్ అయ్యింది. అందుకని ఫస్ట్ మనం అనేటప్పుడు ఇక్కడ ప్రెస్ చేస్తూ
నాకు తలనొప్పి ఉన్నా కూడా నన్ను నేను యాక్సెప్ట్ చేస్తున్నాను, నన్ను నేను ప్రేమిస్తున్నాను, గౌరవించుకుంటున్నాను, క్షమిస్తున్నాను, ఫర్గివ్ చేస్తున్నాను. 3 సార్లు అనుకుంటాం ఇలా ప్రెస్ చేస్తూ. చేసిన తర్వాత అప్పుడు ఫస్ట్ మనము ఇక్కడ మొదలు పెడతాం. ఈ 2 వేళ్లతోటి మన చూపుడు వేలు మధ్య వేలు రెండింటిని పెట్టి దీనితోటి మనము ఇలా ట్యాప్ చేయాలి. అలాగే మరీ గట్టిగా కన్నాలు పడిపోయేలా కాదు, మామూలుగా కొంచెం తగిలేలాగా. ఫస్ట్ ఈ కన్ను ఇక్కడ కలుస్తుంది కదా, ఈ కన్ను బొమ్మ ఇక్కడ కలిసే చోట ఈ పాయింట్ 1. తర్వాత ఈ కార్నర్ బోన్ ఇక్కడ. తర్వాత మనం ఎదురుగా చూస్తుంటే మన కనుగుడ్డు నల్లగుడ్డుకి కింద ఇటువైపుగా. తర్వాత సరిగ్గా ముక్కుకి ఈ గుంటలా ఉంటుంది కదా ఇక్కడ. తర్వాత ఇక్కడ. తర్వాత మనము ఈ కాలర్ బోన్ అంటాము. ఈ కాలర్ బోన్కి జస్ట్ కొంచెం పక్కన. తర్వాత మనం చెయ్యి ఇలా ఎత్తితే ఒక 4 ఇంచెస్ కింద ఇక్కడ. తర్వాత వచ్చేటప్పటికి చేతులు ఈ గోరు ఇక్కడ కలుస్తుంది కదా, ఈ గోరు ఈ జంక్షన్కి ఈ పైన. తర్వాత దీనికి మళ్ళీ రింగ్ ఫింగర్కి అక్కర్లేదు, దీనికి కూడా ఈ ఫ్రంట్ పాయింట్. ఇప్పుడు నేను చేసి చూపిస్తాను. ఫస్ట్ ఇప్పుడు నాకు టెన్షన్గా ఉంది, నేను ఇప్పుడు టెన్షన్గా ఉన్నా సరే నన్ను నేను పూర్తిగా ఒప్పుకుంటూ నన్ను నేను గౌరవిస్తూ ప్రేమిస్తున్నాను, క్షమిస్తున్నాను అని మనం 3 టైమ్స్ ఇది అనుకుంటూ అంటాం. లేదంటే తలనొప్పిగా ఉంది, నాకు ఈ తలనొప్పి ఉన్నా కూడా నన్ను నేను ప్రేమిస్తున్నాను, యాక్సెప్ట్ చేస్తున్నాను, గౌరవిస్తున్నాను, ప్రేమిస్తున్నాను అని ఇలా ప్రెస్ చేసి 3 సార్లు అనుకున్నాక అప్పుడు ఈ చేతితో ఇక్కడ మొదలు పెడతాం. ఇక్కడ మినిమం 7 సార్లు మనం ట్యాప్ చేయాలి. ఇప్పుడు ట్యాప్ చేసేటప్పుడు దేనికోసం చేస్తున్నామో దాని వర్డ్ని మనం మనసులో అంటూ ఉండాలి. అది పైకి చెప్తాను. ఇప్పుడు నేను తలనొప్పిగా అనుకున్నాను అనుకోండి, మొత్తం ఈ తలనొప్పి ఉన్నా అని అంతా చెప్పుకోక్కర్లే. ఇది ఫస్ట్ 3 సార్లు అనుకున్నాక ఇక్కడ హెడేక్ కదా మనం పోవాలి, దాని మీద వర్క్ చేయాలి కదా. దిస్ హెడేక్ 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 హెడేక్, తలనొప్పి 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 7 టైమ్స్. ఇక్కడికి వచ్చేటప్పటికి తర్వాత ఇక్కడ అంటున్నప్పుడు కూడా హెడేక్ హెడేక్ హెడేక్, మనసులోనే తలనొప్పి తలనొప్పి. ఇక్కడ తర్వాత ఈ గుంటకి పక్కన ఈ మొత్తంతో అన్నా కూడా పర్వాలేదు. తర్వాత ఈ చెయ్యి ఇటువైపు కానీ ఏది కన్వీనియంట్ ఉంటే అది కూడా మనం అనుకోవచ్చు. అనుకున్న తర్వాత ఇక్కడ హెడేక్ 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 హెడేక్, దిస్ హెడేక్ 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 అనుకుంటాం. ఆ తర్వాత మనం చెయ్యి ఇలా పెట్టి ఈ నూకుల్స్ అంటాం కదా, వీటికి సరిగ్గా ఈ కీళ్ళకి ఇక్కడ ఉండే ఈ 2 కలిపితే ఒక ట్రయాంగిల్ కింద కలిసే ప్లేస్లో మనం ప్రెస్ చేస్తాం. ఈ చేస్తున్నప్పుడు ఎలా చేయాలంటే ముందు కళ్ళు మూసుకోవాలి. కళ్ళు మూసుకుని హెడేక్ 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 7 టైమ్స్, కళ్ళు తెరిచి 7 టైమ్స్ మనసులోనే అనుకోవచ్చు అది. తర్వాత కళ్ళు కిందకు చూస్తూ రైట్ సైడు లెఫ్ట్ సైడు, తర్వాత కళ్ళు రౌండ్గా క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిప్పాలి. తర్వాత ఏదన్నా మీకు తెలిసిన ఒక మ్యూజిక్ లాంటిది ఉండాలి. ఎందుకంటే ఇక్కడ మనం యాక్ట్ చేస్తున్నప్పుడు ఈ కళ్ళు తిప్పుతున్నప్పుడు ఇవన్నీ బ్రెయిన్ మీద, దాని యొక్క లెఫ్ట్ రైట్ బ్రెయిన్ మీద, ఆ ఛానల్స్ అన్నిటి మీద కూడా పనిచేస్తూ ఉంటుంది. ఇప్పుడు మనం ఎప్పుడైతే మ్యూజిక్ ఒక పాటలాగా అన్నామో అప్పుడు మన రైట్ బ్రెయిన్ వర్క్ చేస్తుంది. తర్వాత కౌంట్ చేస్తాం, కౌంట్ చేయడం లెక్క చేస్తున్నప్పుడు లెఫ్ట్ బ్రెయిన్ వర్క్ చేస్తుంది. అప్పుడు మనము ఒక మంచి పాట ఏదైనా పాట చెప్పండి, వాళ్ళ అభిరుచి వాళ్ళ అభిరుచి ఏదైనా సరే, లా 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 అనుకున్నప్పుడు చేస్తూనే, చేసిన తర్వాత 1 2 3 4 5 లా 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 అయిపోయాక ఒక సెట్ అయినట్టు. మళ్ళీ ఇక్కడ నుంచి పైన ఒకసారి కంప్లీట్ చేసేసాక హెడేక్ 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 అని మళ్ళీ అగైన్ సేమ్ పాయింట్స్ ఇంకోసారి చేస్తాము. 1 2 అది ఇక్కడ హెడేక్ 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 హెడేక్. అదే యాంగర్ అనుకోండి, ఈవెన్ దో ఐ హ్యావ్ యాంగర్ విత్ సమ్వన్, వాళ్ళ పేరు, మా ఆయన మీద నాకు కోపం ఉన్నా సరే
నన్ను నేను యాక్సెప్ట్ చేసి ప్రేమిస్తాను, క్షమిస్తాను అనుకోవాలి. తల్లి మీద కావచ్చు, ఎవరి మీదన్నా మనకు తెలియకుండానే ఏర్పడతాయి. పిల్లల మీద ఉండొచ్చు, అంటే మనం ఏంటి యాక్సెప్ట్ చేయడానికి ఒప్పుకో, కానీ వెన్ ఇట్ ఇస్ ద రియాలిటీ. ఇప్పుడు మన పిల్లలు మన గురించి పట్టించుకోవడం లేదని బెంగగా ఉంది, అప్పుడు కూడా ఈ ఫీలింగ్ నాకున్నా సరే, నా పిల్లలు నన్ను వదిలేశారు, చూడడం లేదు అనే బాధ నాకున్నా సరే, నన్ను నేను ప్రేమిస్తున్నాను, యాక్సెప్ట్ చేస్తున్నాను, క్షమిస్తున్నాను అనుకుని ఇవి చేయాలి. అది చేసేటప్పుడు కూడా ఫస్ట్ మనం ఏం చేయాలి, మన కళ్ళు మూసుకుని ఆ అభిప్రాయంలోకి వెళ్ళినప్పుడు నీలో ఎంత బాధ ఉంది, ఎంత కోపం ఉంది. ఇప్పుడు ఎవరో మీద చాలా కోపం ఉంది, వాళ్ళ వల్ల చాలా అన్యాయం జరిగింది, అప్పుడు ఇంక వాడిని చంపేయాలన్నంత కోపం ఉంది నీకు. కళ్ళు మూసుకుని ఆ వ్యక్తిని చేస్తే నీకు ఎంత కోపం లోపల రగులుతూ ఉంటుంది కదా, అది ఎంత ఉందో ఒకసారి 0 నుంచి 10 వరకు, అంటే 10 ఉందా, 9 ఉందా, 8 ఉందా, అది మనం తీసుకుంటాం. మనం ఈ ఎమోషన్స్ని ఈ ఎనర్జీ ఛానల్స్ ఎండింగ్స్లో మనం ట్యాప్ చేస్తూ ఉంటాం అన్నమాట. కాబట్టి మనం రెండోసారి కూడా ఏం చేస్తాము, రెండోసారి పాజిటివ్గా మనం కమాండ్ ఇస్తున్నాం. ఈ తలనొప్పి కోసం చేసాం కదా, నాకు తలనొప్పి ఉన్నా సరే నన్ను నేను యాక్సెప్ట్ చేసి ప్రేమించి ఫర్గివ్ చేస్తున్నాను, క్షమించుకుంటున్నాను అని చెప్పి మనం చేసాము. ఇప్పుడు ఏం చెప్తున్నాము, అంటే మొత్తం 4 టైమ్స్ చేస్తున్నాము. ఈ 4th టైంలో మనం ఏం చేస్తున్నాము, థర్డ్ అండ్ ఫోర్త్ పాజిటివ్గా చేస్తాము. ఈ పాజిటివ్లో ఏంటంటే నేను ఆరోగ్యంగా ఆనందంగా ఉన్నాను, అంతే కదా. ఈ హెడేక్ లేకుండా ఉన్నప్పుడు నువ్వు ఎలా ఉంటావు, ఆరోగ్యంగా ఆనందంగా సంతోషంగా ఉన్నావు. సో ఐఎమ్ హ్యాపీ అండ్ హెల్దీ. హ్యాపీ అండ్ హెల్దీ, ఐఎమ్ యాక్సెప్టింగ్ మై సెల్ఫ్. నన్ను నేను ఒప్పుకుంటూ ప్రేమిస్తూ గౌరవిస్తున్నాను. మళ్ళీ సేమ్ పాయింట్సే ఈ 4 వేళ్ళకి మనం కొడుతూ ఉన్నాం అన్నమాట. కొడుతున్నప్పుడు ఆ పాజిటివ్ మనం మైండ్లో అంటున్నాం, ఈ వేలు వదిలేస్తాము, అయ్యాక చివరికి మళ్ళీ ఎండింగ్ దీంతో చేస్తాము. ఇక్కడ కూడా మళ్ళీ ఈ గ్యామెట్ పాయింట్లో కూడా ఫస్ట్ క్లోజ్ యువర్ ఐస్, ఓపెన్ యువర్ ఐస్, ఐఎమ్ హ్యాపీ అండ్ హెల్దీ. కిందకి చూస్తున్నాము, రైట్ సైడ్కి, లెఫ్ట్కి చూస్తున్నాము, క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిప్పుతున్నాము, యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిప్పుతున్నాము. లా 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 1 2 3 4 5 లా 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 చేసి ఐఎమ్ హ్యాపీ అండ్ హెల్దీ అని. ఇప్పుడు గాలి లోపలికి తీసుకుని నోటితోటి బయటకు వదులుతాం. ఇలా 5 టైమ్స్ చేసి, లేదు అంటే చేతులు ఇలా పెట్టి ఇలా చేసి మనం ఇలా పెట్టుకున్నప్పుడు అయిపోయింది కదా. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము చూసి, ఇప్పుడు కళ్ళు మూసుకుని, ఇప్పుడు హెడేక్ కోసం చేసాం కదా, చూస్తే హెడేక్ ఎంత ఉంది, చూస్తే తగ్గిందా లేదా, ఎంత తగ్గింది, తగ్గితే ఇప్పుడు మనం 8 పాయింట్స్ అనుకో, 0 నుంచి 10లో 8 మేరకు మనకు తలనొప్పి ఉందని అనుకున్నాం అనుకోండి, రాసుకోండి. ఇప్పుడు అది ఎంత ఉంది, 6కి వచ్చిందా, 4కి వచ్చిందా, 0కి వచ్చిందా. అసలు తలనొప్పి లేదనుకోండి 0 రాసుకుంటాం, అది ఏ స్టేజ్కి వచ్చిందో రాసుకుంటాం. ఇంకా కొంచెం ఉందనుకోండి, అప్పుడు మళ్ళీ మనం కొంచెం కమాండ్ మార్చుకుని, నాకు ఇంకా తలనొప్పి కొంచెం ఉన్నా సరే నన్ను నేను యాక్సెప్ట్ చేసి ప్రేమిస్తున్నాను, నన్ను నేను యాక్సెప్ట్ చేస్తున్నాను, ప్రేమిస్తున్నాను, క్షమిస్తున్నాను. మిగిలిన తలనొప్పి, రిమైనింగ్ హెడేక్, మిగిలిన తలనొప్పి అని మళ్ళీ ఇంకొక సెట్ చేస్తాం. అంటే ఈ 2 సెట్స్ చేసేటప్పటికి మనకు మ్యాక్సిమం రిజల్ట్ వచ్చేస్తుంది. ఇప్పుడు యాంగర్ లేకపోతే ఫియర్, ఇప్పుడు ఫియర్ ఉంది, ఎవరికో బొద్దింకలు చూస్తే భయం ఉంటుంది, లేదంటే తొండలు చూస్తే భయం ఉంటుంది, బల్లి చూస్తే భయం ఉంటుంది. అది కూడా ఎమోషనల్ బ్లాక్, అది ఎక్కడో ఎప్పుడో తయారైంది. అప్పుడు మీరు అలా ఫస్ట్ మన యొక్క దాన్ని మనం యాక్సెప్ట్ చేసేసి ఇది ఉంది నా జీవితంలో అనుకోవడం కాదు, ఇది నార్మల్గా లేదు. అందరికీ బల్లి అంటే భయం లేదు కదా, మరి నీకెందుకుంది? కాక్రోచ్ అంటే అందరికీ భయం లేదు కదా, నీకెందుకుంది? అంటే అదేదో సమ్ అబ్నార్మాలిటీ. కాబట్టి దాన్ని మనం తీసివేసినప్పుడు మనకు ఎనర్జీ ఫ్లో పెరిగి మన జీవితం ఇంకా ముందుకెళ్తాం అన్నమాట. ఏంటి, కాక్రోచ్ చూస్తే భయపడితే నా జీవితం ఏమైపోతుంది అనుకుంటాం, కానీ దానివల్ల ఎక్కడో ఈ బ్లాక్ ఇంకొక మానసిక స్థితిలోనే ఎక్కడో నీకు యాక్ట్ చేస్తుంది.
అప్పుడు మనం ఏం చేస్తాము, ఈ ఎంత తగ్గిందో రాసుకుంటాము. అప్పుడు అవసరం ఉంటే ఇంకా 2-3 డేస్ చేస్తాము. అలాగే మీరు పెద్ద డిసీజ్, ఈవెన్ క్యాన్సర్ ఉన్నప్పుడు కూడా చాలా పెయిన్, చాలా ఇది ఉంటుంది, హార్ట్ ప్రాబ్లం ఉంటుంది. ఏది ఉన్నా సరే అంటే బాడీలో ఎనర్జీ డిస్టర్బ్ అయినప్పుడు మనకు ఫిజికల్గా డిసీజ్ వస్తుంది. అంటే మనకి ఏది బాగా లేకపోయినా డిస్రప్షన్ ఆఫ్ ఎనర్జీ ఫీల్డ్లో అవకతవకలు ఉన్నాయి, ఎనర్జీ ఫీల్డ్లో కొన్ని డిస్టర్బెన్సెస్ ఉన్నాయి, ఆటంకాలు ఉన్నాయి అనేది మనకు తెలుసు. కాబట్టి మనం ఫస్ట్ దాన్ని అర్థం చేసుకుని ఈ ఎనర్జీని మనం కరెక్ట్ చేసినప్పుడు మన జీవితంలో ఉండే అడ్డంకులు, మన ఆరోగ్యంలో ఉండే అడ్డంకులు, మన మానసిక స్థితిలో ఉండే అడ్డంకులన్నీ క్లియర్ అవుతాయి. ఓన్లీ అంటే ఎమోషనల్గా డిస్టర్బెన్సెస్ అంటే ఏ బ్లాక్లో ఉన్నాయో ఒక్కొక్క బ్లాక్కి ఒక్కొక్క టెక్నిక్ ఉంటుందా, లేకపోతే ఇదే అన్నిటికీ ఇదే? అన్నిటికీ అంటే మీరు నోట్ చేసుకోవాలి, రోజు కొన్నిటి మీద చేసుకుంటూ వెళ్ళాలి. అంటే ఇప్పుడు మీరు హెడేక్ అంటే ఇక్కడ అన్నారు, దేనికైనా స్టమక్ పెయిన్ అనుకోండి, ఈవెందో నాకు ఈ స్టమక్ పెయిన్ ఉన్నా కూడా నన్ను నేను యాక్సెప్ట్ చేసి ప్రేమిస్తున్నాను, క్షమిస్తున్నాను అనుకుని స్టమక్ ఏక్ ఇది ఆ జంక్షన్స్, అవి వెళ్ళే ఎండింగ్స్. హెడేక్ అని తల మీద కొట్టడం కాదు, పొట్ట మీద కొట్టక్కర్లేదు. ఆల్ దీస్ పాయింట్స్ మొత్తం శరీరంలో ఉండే ఈ ఛానల్స్ యొక్క ఎండ్ పాయింట్స్, ఇవి కూడా ఎండ్ పాయింట్సే. వీటిని కొట్టినప్పుడు కూడా ఆ శరీరంలో భాగాలకు వెళ్తుంది. మీరు దేనికైనా సరే అది ప్రాక్టీస్ చేస్తున్న కొలది ముందు చేయగానే నీ మనసు ఎలా ఉంది, చాలా తేలిగ్గా ఉందా, చాలా బ్రైట్గా అనిపిస్తుందా లేదా, ఆ మనసులో నీకు ఆ అభిప్రాయం రాగానే నీకు ఆ యాక్టివ్నెస్ వస్తుంది అన్నమాట. చాలామంది డిప్రెషన్లో ఉంటారు. నేను ఈ కారణం చేత డిప్రెషన్లో ఉన్నా, నన్ను నేను ప్రేమిస్తున్నాను, యాక్సెప్ట్ చేస్తున్నాను, ఫర్గివ్ చేస్తున్నాను అనుకుని దిస్ డిప్రెషన్ అని మనం చేస్తాం. లేకపోతే నేను ఆందోళన ఉన్నా సరే నన్ను నేను యాక్సెప్ట్ చేస్తున్నాను, ప్రేమిస్తున్నాను అనుకుని ఈ ఆందోళన, యాంగ్జైటీ అలా దేనికైనా సరే మనము. అలాగే పబ్లిక్ స్పీకింగ్, బయట మాట్లాడలేకపోతారు, ఇంటర్వ్యూలో సరిగ్గా చేయలేకపోతారు, అంటే ఏదో ఒక ఫియర్ వాళ్ళని అడ్డుపరుస్తుంది. సో వాళ్ళు ముందు నుంచి ప్రాక్టీస్ చేస్తే అసలు బయటకు వెళ్ళి మాట్లాడడం అనే ఫియర్ తగ్గిపోతుంది. కొంతమంది ఎదుటి వాళ్ళతో మాట్లాడాలంటే చాలా సిగ్గుపడతారు. అది దాని మీద చేసుకోవచ్చు. ఎటువంటి వీక్నెస్ అంటే ఎటువంటి ఇబ్బంది మనం గుర్తించగలిగిన ఇబ్బంది ఏది ఉన్నా సరే, అది శారీరకమైనది, మానసికమైనది, భావాత్మకమైనది, ఏది అయినా సరే, ఆధ్యాత్మికమైనది ఏదైనా సరే, దాన్ని అనుకుంటూ మనల్ని యాక్సెప్ట్ చేసుకుంటూ ఈ ట్యాప్ చేసినప్పుడు ఏది మన అభిప్రాయం కలిగినా మన యొక్క ఎనర్జీ ఫీల్డ్లో ఉండే బ్లాక్ వల్లనే అది కలుగుతుంది. బ్లాక్ లేకుండా బాగా ఉంటే పాజిటివ్గా ఉంటుంది, బ్లాక్ ఉంటే నెగిటివ్గా ఉంటుంది. అది ఏదైనా కావచ్చు. ఒకటి చూడండి, మనం రోజు పేపర్లో 100 రకాలు చూస్తాం, 100 రకాల అభిప్రాయాలు వింటాం. అయినా నీవు ఒక పొలిటికల్ పార్టీ అంటే ఇష్టమో, లేకపోతే ఒక వ్యక్తి అంటే ఇష్టమో ఉంది. ఆ వ్యక్తి గురించి పాజిటివ్ చదివావు, నెగిటివ్ చదివావు. నీకు ఇష్టమున్న వ్యక్తి గురించి చదివావు, నీకు ఇష్టం లేని వ్యక్తి గురించి కూడా పాజిటివ్ నెగిటివ్ చదివావు. కానీ ఒక వ్యక్తి మీద నీకు ఎందుకు మంచి ఉంది? ఇన్ఫర్మేషన్ వల్ల నీలో అభిప్రాయం కలుగుతోంది అంటే కాదు. అన్నిటి మీద ఇప్పుడు ప్రపంచంలో అబద్ధం చెప్పకూడదు అని చెప్పారు, కానీ నీకు ఎక్కడో మెసేజ్ ఏముంది? ఎన్నిసార్లు చెప్పుంటారు? పిల్లల దగ్గర నుంచి, పేరెంట్స్ దగ్గర నుంచి, టీచర్స్ దగ్గర నుంచి చెప్పారు. కానీ ఎక్కడో నీకు అబద్ధం చెప్పేవాళ్ళు కనిపిస్తున్నారు, లేదంటే నిజం చెప్తే నీకు దెబ్బలు తగిలే. ఇవన్నిట్లోంచి నువ్వు ఒక డిడక్షన్ తీసుకున్నావు, ఓహో అబద్ధం చెప్పాతే కానీ మనం బతకలేము ఈ సమాజంలో. అది చెప్పాము అన్న గిల్ట్ మళ్ళీ నీ లోపల నేను బాధిస్తూ ఉంది. అబద్ధం చెప్పాను, దానివల్ల నష్టం జరిగింది, నేను అన్యాయం చేశాను ఎవరికో అనే బాధ నీకుంది. నీ ఎనర్జీ డిస్టర్బ్ అయింది, నీ ఎనర్జీ ఫీల్డ్ నీ ఆలోచనతో పాటు డిస్టర్బ్ అయింది. అది నీ జీవితం మీద ప్రభావం చూపిస్తుంది. కాబట్టి ఇవన్నీ మనకు తెలియకుండానే ఉంటాయి. కాబట్టి మనకి ఏ అభిప్రాయం కలిగినా అది నీకు సరిపడనిది కాకపోతే, నీకు ఒక భయాన్ని కానీ, కోపాన్ని కానీ, వర్రీని కానీ తెస్తూ ఉంటే కానీ దాని మీద నువ్వు చేసుకోవచ్చు. మనం మళ్ళీ ఒకసారి ఇది ఎలా చేయాలో ఒకసారి చూద్దాము. చేస్తారా మీరు కూడా? చేయండి. ఏదో ఒకటి మనసులో పెట్టుకుని, నాకు ఎవరి మీద కోపం కానీ, కష్టం కానీ, ఎమోషనల్గా ఫియర్ కానీ ఉందనుకోండి, నాకు వీళ్ళ మీద ఈ కోపం ఉన్నా సరే ముందు ఓసారి గుర్తుపెట్టుకోవాలి ఎలా ఉంది నాకు అనేది. చేసినప్పుడు ఏంటంటే చేసిన వెంటనే చాలా చేంజ్ వస్తుంది. చాలా మందిలో అయితే అసలు 100% తగ్గిపోతుంది. ఎలా తగ్గిపోయింది ఇంత తొందరగా అని ఆశ్చర్యంగా ఉంటుంది. వెంటనే మళ్ళీ వస్తుందేమోనండి, నీకు ముందు తగ్గింది కదా, మళ్ళీ వస్తే మళ్ళీ చెయ్యి. మళ్ళీ రాదు, కానీ ఏంటంటే మనకు అనుమానం, అలా తగ్గిపోతే ఇంక అందరూ అక్కడికి వెళ్ళొచ్చు కదా అంటే
ప్రజలు మంచిని అంత ఈజీగా తీసుకోరు. అదే ఒక చెడు చెప్పామనుకోండి, దీంట్లో అబ్బో ఇది చేస్తే చాలా భయం, చాలా జాగ్రత్తగా ఉండాలంటే అమ్మో అది చేయకూడదట అని అందరూ మానేస్తారు. ఒక మంచిని చెప్పాలి, మంచిని చేయించాలంటే చాలాసార్లు చెప్పాలి, పదే పదే చెప్పాలి. కాబట్టి మనం అదే చేస్తూ ఉన్నాం. చెప్పి 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 చేయండి 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 అని చెప్పడం మన బాధ్యత. చేస్తున్నాం. మీరు అందరూ చేయడం ద్వారా అందరికీ కూడా మంచి రిజల్ట్స్ వస్తాయి. సో ఇప్పుడు మనం ఏంటి, ఆ కోరికను మనం చెప్పుకుంటూ ఉన్నాము. ఆ కోరిక అంటే అదే, నాకు వీళ్ళ మీద కోపం ఉన్నా సరే, మా అత్తగారి మీద నాకు కోపం ఉన్నా సరే, నన్ను నేను యాక్సెప్ట్ చేస్తున్నాను, ప్రేమిస్తున్నాను, క్షమిస్తున్నాను. అంటే యాంగర్ టువర్డ్స్ మై అత్తగారి మీద కోపం, భర్త మీద కోపం, ఏదైతే ఒక్కొక్క దాని మీద చేస్తాం. ఒకటి అనుకుని చేసి నువ్వు చెప్పాలి మళ్ళీ ఎలా ఉందో. ఫస్ట్ ఇక్కడ ప్రెస్ చేస్తూ చెప్తాం కదా, ఈ పాయింట్స్ని ప్రెస్ చేస్తున్నప్పుడు పెయిన్ అనిపిస్తుంది. ఎక్కడ పెయిన్ ఉంటే ఆ పాయింట్ మీదే మనం అనుకుంటూ, నాకు వాళ్ళ మీద ఫలానా వాళ్ళ మీద కోపం ఉన్నా సరే నన్ను నేను యాక్సెప్ట్ చేసి నన్ను నేను క్షమిస్తున్నాను, ప్రేమిస్తున్నాను 3 సార్లు అనుకోవాలి. అనుకున్నాక అప్పుడు ట్యాపింగ్ చేస్తాము. చేసినప్పుడు నెక్స్ట్ ఏది భయం ఉంది, నాకు ఈ విషయం మీద భయం ఉంది, నా ఉద్యోగం పోతుందని భయం ఉంది, పోలేదు అయినా భయం ఉంది, ఎవరు నీకు ఇంటర్వ్యూకి వెళ్ళాలి, లేదంటే నీ ఉద్యోగంలో బాగా చేయడం లేదు, నన్ను గుర్తించడం లేదు, ప్రతిదీ మన యొక్క మానసిక స్థితి. ఆ స్థితి అనేది మన ఎనర్జీని డిస్టర్బ్ చేసేసి అది ఫర్దర్గా మనం ముందుకు వెళ్ళకుండా చేస్తుంది. అంటే ఇక్కడికి మనం చేస్తే నా సిచ్యుయేషన్ ఎలా బాగవుతుందంటే అని చాలామందికి డౌట్ వస్తుంది. ఏదైనా సరే మన యొక్క ఎనర్జీ ఫీల్డ్లో ఉండే బ్లాక్స్ వల్లనే మనం అట్రాక్ట్ చేస్తాం. చెడునైనా మంచినైనా మనమే అట్రాక్ట్ చేస్తాము. ఎదుటి వ్యక్తి అన్నాడు అంటే వాడు అనడానికి కావాల్సిన శక్తిని మనము ఇక్కడి నుంచి ఇస్తున్నాం. బాబు నన్ను అనరా బాబు అని అంటున్నాము, మనకు తెలియదు అంటున్నామని. మన శక్తి అలా పిలుస్తుంది అనేది మనకు తెలియదు. ఆ ఎనర్జీ వీక్నెస్ అలా ఉందనేది మనకు తెలియదు. కాబట్టి అది మనకు తెలిసినా తెలియకపోయినా ప్రాక్టీస్ చేద్దాము. చేస్తే మనకు మంచి రిజల్ట్స్ వచ్చి మంచిదే కదా. ఎప్పటి నుంచో ఉన్న మన బ్లాక్, మన భయము, మన యాంగర్ పోతే మనం ఇంకా ఆరోగ్యంగా ఉంటాం. కాబట్టి మనం అది అనుకుంటే ఫస్ట్ ఈ మూడు సార్లు అనుకుంటాము. నన్ను ఈ కోపం ఉన్నా సరే, ఈ వరి ఉన్నా సరే, ఈ బయట మాట్లాడడానికి భయం ఉన్నా సరే, ఆఫీస్లో నేను బాగా చేయడం లేదని అందరూ నన్ను నెగిటివ్గా చూస్తున్నారు అయినా సరే వాళ్ళు చేస్తూ ఉన్నారు, నన్ను నేను యాక్సెప్ట్ చేసి ప్రేమించి క్షమిస్తున్నాను అన్నాక దిస్ ఫీలింగ్, ఈ భావన నాకుంది అనే దాని మీద నేను ఫెయిల్యూర్ అని ఉందనుకో, ఆమె ఫెయిల్యూర్ అంటే నేను ఈ ఫెయిల్యూర్ అని ఉన్నా సరే, భావన ఉన్నా సరే నన్ను నేను యాక్సెప్ట్ చేసి ప్రేమించి క్షమిస్తున్నాను అనుకుని ఐఎమ్ ఈ ఫెయిల్యూర్, ఈ పాయింట్స్, తర్వాత తర్వాత ఈ చేతులు అనుకుంటూ మనం చేస్తాం. చేసేసిన తర్వాత ఇక్కడ ఈ పాయింట్స్లో మనం ఫస్ట్ కళ్ళు మూసుకుని 7 times కళ్ళు తెరిచి పక్కకి ఇటు చివరికి అనమాట క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్, లా 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 1 2 3 4 5 లా 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 లా. మళ్ళీ అదే ఆ మాటను అనుకుంటూ మళ్ళీ ఇంకోసారి చేసి మనకు ఎలాంటి అభిప్రాయం కళ్ళు మూసుకుని గాలి పీల్చి వదిలిన తర్వాత రాసుకోవాలి. మనం అలా చేస్తూ ఉంటే మనం బయట మాట్లాడడం చేసినప్పుడు మాట్లాడగలుగుతున్నామా లేదా, ఆ ఫియర్ తగ్గిందా లేదా, కాన్ఫిడెన్స్ వచ్చిందా లేదా మనం అబ్జర్వ్ చేసుకుంటే ట్రెమెండస్ రిజల్ట్స్ వచ్చాయి. ఒక వియత్నాం వార్లోకి వెళ్ళి ఆ వార్ ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి. ఎంతోమంది చంపేసిన వాళ్ళని చూడడము, బాంబులు పడుతుంటే చూడడము, చచ్చిపోయిన వాళ్ళని కప్పెట్టడం, ఇలాంటివి ఆ యుద్ధం అయిపోయి వచ్చేసి ఆ ఉన్న వెటరన్స్ ఉంటారు, ఆ ముసలి వాళ్ళకి ఈ ట్యాపింగ్ ఇది చేశారు. చేస్తే వాళ్ళలో ఎప్పటి నుంచో ఉండే ఒకలాంటి భయాలు, నిద్ర పట్టదు, అది ఇంకా బాంబులు పడిపోతున్నట్టు, అభిమానాలు వస్తున్నట్టు, ఎవడో తుపాకీతో తను కాలుస్తాడు అన్నట్టు ఆ భయాల లోపల నుంచి వాళ్ళకి పోకుండా చాలా భయంకరమైన జీవితం గడుపుతూ ఉన్న వాళ్ళకి ఇది చేస్తే ట్రెమెండస్ రిజల్ట్స్ వచ్చాయి. వాళ్ళ ఫియర్స్ తగ్గాయి. అలాగే వాళ్ళ బ్లడ్ సర్క్యులేషన్స్లో తేడా, ఇవన్నీ కూడా గమనించారు సైంటిఫిక్గా చేసి. కాబట్టి మనము చేసి ఇది అవుతుందా అనే డౌట్ అనేది పక్కన పెట్టి దీంట్లో మనం ఏం చేస్తూ ఉన్నాము, మనము ఇప్పుడు ఎవరి మీద కోపం ఉంటే వాళ్ళకి చెప్పడం లేదు, నీ మీద కోపం ఉంది, నీ మీద నువ్వు నీలోనే అనుకుని చేస్తూ ఉన్నావు. నువ్వు నీ రూమ్లో కూర్చొని నువ్వు ప్రైవేట్గా చేసుకున్నా కూడా
నీకు నువ్వు శుభ్రపడుతున్నావా లేదా, నీ యొక్క కోపము నీ యొక్క తాపం ఇవన్నీ క్లియర్ అవుతున్నాయి లేదా చూసినప్పుడు ఒక గొప్ప ఎమోషనల్ ఫ్రీడమ్, నీకు ఒక స్వేచ్ఛ ఉంటుందన్నమాట. వీటితోటి నువ్వు ట్రాప్ అయిపోయి బాధలతోటి కోపాలతోటి ఒక పంజరంలో ఉండి బాధపడుతూ ఉండేదానికన్నా నువ్వు బయటకు వచ్చి గొప్పగా సమాజంకి నీకు నువ్వు సంతోషంగా ఉండడానికి వీలవుతుంది. చూశారు కదా, ఈ రోజు లైఫ్ స్కిల్ ఎపిసోడ్లో మనలో ఉండే ఎమోషనల్ డిస్టర్బెన్సెస్ని ఎటువంటి టాబూ టెక్నిక్స్ ద్వారా దూరం చేసుకోవాలో మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం.